పర్సన్స్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 6 మంది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు కవ్వాజీ పవన్ కుమార్ అలియాస్ నాని, మత్తెల వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా మిగిలిన నలుగురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు. ఈ నలుగురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నాని, మత్తెల వెంకటరమణ వీళ్ళిద్దరు కూడా బద్వేల్ ఏరియా నుంచి ఒక వ్యక్తి వద్ద ఈ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్కు అధిక ధరలకు అమ్మి ఎక్కువ మొత్తాన్ని లాభాలు పొందడం కోసం ఇవి పనిచేస్తున్నారు. అంటే ఈ 6 మందిలో కూడా నలుగురికి ఫాదర్ లేడు, చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. ఈ 2 కేసుల్లో మనకు మొత్తం ముద్దాయిలు 14 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశాం. ఈరోజు రిమాండ్ పెడుతూ ఉన్నాం. స్టూడెంట్స్కు దాదాపుగా 100 గ్రాముల ప్యాకెట్ 5,000 రూపాయలకు అమ్ముతారు. 2 గ్రామ్స్ ఉన్నటువంటి 500కి అమ్ముతారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.